ఏపీ కూటమిలో అంతా కూల్. చిన్న చిన్న సమస్యలున్నా ఒకే మాట ఒకే బాటగా కలిసి నడుస్తున్నారు మూడు పార్టీల అగ్రనేతలు. అయితే విశాఖలో మాత్రం స్థానిక నేతల పంచాయతీ అధిష్టానం పెద్దలకి తలనొప్పిగా మారిపోయింది. ఇంతకీ సాగర నగరంలో కూటమి నేతల మధ్య విభేదాలకు కారణాలేంటి? హైకమాండ్ లెవెల్లో నేతలు కలిసే ఉన్నా కింది స్థాయి నేతల మధ్య సమన్వయ లోపంతో కూటమికి తలనొప్పులు వస్తున్నాయి. విశాఖ అభివృద్ధిపై జరిగిన సమీక్షా సమావేశం స్థానిక నేతల పంచాయతీకి వేదికగా మారింది. అధికారుల పోస్టింగ్ల వ్యవహారంలో టీడీపీ ఇన్ఛార్జీల పెత్తనం తగ్గించి తమ సిఫారసులకు విలువ ఇవ్వాలని డిమాండ్ చేశారు జనసేన నేతలు. అలా అయితే తమ పరిస్థితి ఏంటని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్, టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీతో వాదనకు దిగారు జనసేన పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు. ఒక దశలో నాగేశ్వరరావు ఎమ్మెల్యే వంశీకృష్ణకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కలగజేసుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంలో ఎన్నికైన ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఉంటుందని, ఇన్ఛార్జీలు సహకరించాలని తేల్చి చెప్పారు. విశాఖలో మూడు పార్టీల నేతలు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత బాగానే ఉన్నా ఇన్ఛార్జీలతోనే కొద్దిపాటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అయితే తమ పార్టీ మాత్రం అందరు నేతలను కలుపుకొని పోతుందని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఒక మంచి సాంప్రదాయం ఏంటంటే ఎమ్మెల్యేస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ ఎమ్మెల్యేస్కి ఇప్పుడు కూడా భేదాభిప్రాయాలు ఉండవు. 2014 నుంచి కూడా వచ్చే సంస్కృతి అటువంటిది. సో ఎమ్మెల్యేస్కి దెర్ ఇస్ నో ఇష్యూస్ ఎట్ ఆల్. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఉన్న చోట ఇంకొక ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళకి కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోతే న్యాచురల్గా కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. 2024 ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విశాఖలో బంపర్ విక్టరీ కొట్టింది. మూడు పార్టీలు ఉమ్మడిగా పనిచేసి ఇటీవల విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కూడా దక్కించుకున్నాయి. అయితే అధికారంపై పట్టు, స్థానిక పదవుల నియామకాలపై నేతల మధ్య నెలకొన్న విభేదాలు చర్చనీయాంశమవుతున్నాయి. మరి ఈ విశాఖ పంచాయతీకి అధిష్టానం పెద్దలు ఏ విధంగా శుభం కార్డు వేస్తారో చూడాలి.